ఎంత డైట్ కంట్రోల్ చేసి తిన్నా వెయిట్ లాస్ అవ్వడం లేదా? రోజంతా ఏమీ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుందా? హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, స్కిన్ అంతా డ్రై అయిపోవడం, కాన్స్టిపేషన్ రావడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, ఇవన్నీ చాలామంది విటమిన్ లోపం వల్లనో లేకపోతే ఏజ్ వల్లనో అనుకుంటూ ఉంటారు. అయితే ఇవి హైపోథైరాయిడిజం లక్షణాలు కావచ్చు. హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్, సీనియర్ రెసిడెంట్ ఇన్ శల్యతంత్ర. ఈరోజు వీడియోలో మనము హైపోథైరాయిడిజం అంటే ఏంటి, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, హైపోథైరాయిడిజంలో వచ్చే లక్షణాలు ఏంటి, హైపోథైరాయిడిజం రావడానికి గల కారణాలు ఏంటి, థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్ లేకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఆయుర్వేదం హైపోథైరాయిడిజం గురించి ఏం చెప్తుంది, డైట్ ఏంటి, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలనేది ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. థైరాయిడ్ గ్లాండ్ అనేది మెడలో ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో 15 నుండి 20 గ్రాముల బరువుతో ఉంటుంది. అయితే ఇది చూడడానికి చిన్నదిగా అనిపించినా మన శరీరాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. మన గుండె ఎంత వేగంగా కొట్టుకోవాలి, మన బాడీ మెటబాలిక్ రేట్ ఎంత ఉండాలి, మనం వెయిట్ కంట్రోల్గా ఉండాలా, టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలా చాలా వర్క్స్ చూసేకి చిన్నదనిపించినా మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ థైరాయిడ్ 2 రకాల హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. ఒకటి T3, 2 T4. అయితే ఇవి మన బాడీలో ఎక్కువ మోతాదులో రిలీజ్ అయ్యాయనుకోండి దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. అదే తక్కువ మోతాదులో రిలీజ్ అయ్యాయనుకోండి హైపోథైరాయిడిజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ మొత్తాన్ని ఒక ఫ్యాక్టరీ అనుకుంటే అందులో థైరాయిడ్ గ్లాండ్ అనేది పవర్ హౌస్. ఈ ఫ్యాక్టరీలో ఉన్న మిషన్స్ అన్ని వర్క్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. అలాగే మన బాడీ అంతా వర్క్ అవ్వాలంటే ఈ పవర్ హౌస్ నుంచి ఎలక్ట్రిసిటీ రిలీజ్ అవ్వాలి. అదే థైరాయిడ్ హార్మోన్స్ T3, T4. ఇవి ఎలా రిలీజ్ అవుతాయనే దాన్ని బట్టి మన బాడీ అలా వర్క్ అవుతూ ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న ఈ థైరాయిడ్ గ్లాండ్ అవి రిలీజ్ చేసే హార్మోన్స్ని తక్కువ మోతాదులో రిలీజ్ చేయడాన్నే హైపోథైరాయిడిజం అంటారు. అంటే T3, T4 అనేది తక్కువగా రిలీజ్ అవుతాయి. సో నార్మల్గా మన బాడీలో BMR అంటే బేసల్ మెటబాలిక్ రేట్, అంటే మనము రెస్టింగ్ ఫేజ్లో ఉన్నా కూడా మన శరీరంలో ఉన్న అవయవాలు, గుండె కొట్టుకుంటుంది, కిడ్నీలు వర్క్ అవుతూ ఉంటాయి, బ్రెయిన్ వర్క్ అవుతుంటుంది. సో ఇవన్నీ వర్క్ అవ్వాలంటే వాటన్నిటికీ ఎనర్జీ కావాలి. అయితే ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేవి తక్కువగా రిలీజ్ అవుతాయో ఈ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. అంటే మన గుండె పనితీరు తగ్గడం కానీ, లేకపోతే మనం ఏం చేయకపోయినా నీరసంగా అనిపించడం కానీ, ఇటువంటి లక్షణాలను చూస్తుంటాం. సో ముఖ్యంగా మనం చూసే లక్షణాలు ఏంటంటే హైపోథైరాయిడిజంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, చాలామంది అడిగే ప్రశ్న. సో హైపోథైరాయిడిజంలో పర్టికులర్గా ఇవే లక్షణాలు ఉంటాయని కాదు, కానీ చాలామందిలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే వాళ్ళు డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజెస్ చేసినా వెయిట్ లాస్ అవ్వకుండా వెయిట్ పెరుగుతూ పోతూ ఉంటారు. ఎందుకంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఏటీపీని జనరేట్ చేయాలి. కానీ ఇక్కడ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోవడం వల్ల, ఈ థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల సెల్స్ ఆ ఎనర్జీని యూజ్ చేసుకోలేవు. దానివల్ల ఫర్ సపోజ్ మన బాడీ ప్రతిరోజు 1800 కిలో క్యాలరీస్ని బర్న్ చేస్తుందంటే ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో ఏంటంటే 1300 కిలో క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. అయితే మిగిలిన 500 కిలో క్యాలరీస్ అనేవి ఫ్యాట్గా స్టోర్ అయ్యి వేరే ఆర్గాన్స్లో స్టోర్ అవుతాయి. సో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం. ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారో వారికే తెలియదు. సెకండ్ మోస్ట్ ఏంటంటే చాలామంది రాత్రి 6 నుంచి 8 గంటలు నిద్రపోయినా పొద్దున ఇంకా నిద్రపోవాలనిపించడం, నీరసంగా అనిపించడం, రోజంతా ఏమీ పని చేయకపోయినా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఈ థైరాయిడ్ హార్మోన్స్ తగ్గడం వల్ల BMR తగ్గి సెల్స్ అనేవి యాక్టివ్గా ఉండవు. దానివల్ల వాళ్ళకి ఏ పని చేయాలనిపించదు, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు మలబద్ధకం ఉండడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, స్కిన్ డ్రై అవ్వడం, హెయిర్ ఫాలికల్స్ కానీ స్కిన్ సెల్స్ కానీ ఇవి ఫాస్ట్గా రిజ్యుమినేట్ అవుతూ ఉంటాయి నార్మల్ పీపుల్స్లో. కానీ హైపోథైరాయిడిజం ఉండడం వల్ల ఏంటంటే ఈ సెల్స్ అనేవి రీజనరేట్ అవ్వాలంటే BMR అనేది యాక్టివ్గా ఉండాలి. బాడీలో మన థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల ఈ BMR తగ్గి సెల్స్ రిజ్యుమినేట్ అవ్వడానికి స్లో ప్రాసెస్ అవుతుంది. దానివల్ల వీళ్ళల్లో స్కిన్ డ్రై అయిపోవడం కానీ, హెయిర్ ఫాల్ అవ్వడం కానీ మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆడవాళ్ళల్లో అయితే నెలసరి సమస్యల్లో ఇబ్బందులు రావడం, ఋతుస్రావం వచ్చినప్పుడు ఎక్కువ రోజులు రక్తస్రావం అవ్వడం కానీ, లేదా ఎక్కువ పెయిన్ రావడం కానీ, లేదా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ మనం చూస్తూ ఉంటాం. అయితే మగవాళ్ళల్లో కూడా ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అయ్యి హైపోథైరాయిడిజంతో ఇబ్బంది పడుతుంటారో వీళ్ళల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే వీళ్ళల్లో చలిని అసలు తట్టుకోలేరు. ఎందుకంటే హైపోథైరాయిడిజం వల్ల సెల్స్లో ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో నార్మల్గా ఏంటంటే ఏటీపీ ప్రొడ్యూస్ అయినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది హీట్ మెటబాలిజంని మెయింటైన్ చేస్తుంది. దాన్ని థర్మోజెనిసిస్ అంటారు. ఎప్పుడైతే వీళ్ళల్లో BMR తక్కువ ఉండడం వల్ల ఈ హీట్ ప్రొడ్యూస్ అవ్వక వీళ్ళు కొంచెం చలి అనిపించినా కూడా దాన్ని తట్టుకోలేకపోతూ ఉంటారు. ఇవి ముఖ్యంగా మనము హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో చూసే లక్షణాలు.
అయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ హైపోథైరాయిడిజం రావడానికి గల కారణాలేంటి? హైపోథైరాయిడిజం రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇబ్బంది పడేది హషిమోటోస్ హైపోథైరాయిడైటిస్. అంటే జనరల్‌గా మన ఇమ్యూన్ సిస్టము ఏదైనా మన బాడీలోకి బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ ఎంటర్ అయినప్పుడు యాంటీబాడీస్ రిలీజ్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే కొందరిలో ఏమవుతుంది, మన బాడీ ఇతర బ్యాక్టీరియాల మీద వర్క్ అవ్వాల్సింది కాస్త మన బాడీ మీదనే యాక్ట్ అవుతుంది. వాటినే ఆటో యాంటీబాడీస్ అంటారు. సో ఎప్పుడైతే ఈ ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో ఇవి మన బాడీలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ని అఫెక్ట్ చేసి థైరాయిడ్ గ్లాండ్ని డిస్ట్రక్ట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్ని తక్కువగా రిలీజ్ అయ్యేలా చేస్తాయి. దీన్నే హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. సో సెకండ్ మోస్ట్ కాజ్ ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ. మనం తినే ఆహారంలో అయోడిన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, అయితే ఇండియాలో అయోడిన్ డెఫిషియన్సీతో వచ్చే కేసులు తక్కువైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు నమోదవుతూ ఉన్నాయి. ఈ అయోడిన్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవ్వడానికి థైరాయిడ్ గ్లాండ్కి ఈ అయోడిన్ అనేది అవసరం. ఈ అయోడిన్ను థైరాయిడ్ గ్లాండ్లో సరిగ్గా ఉన్నప్పుడే ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వీటితో పాటు స్ట్రెస్ ఎక్కువగా ఉండి చాలా మందిలో ఈ హైపోథైరాయిడ్స్ అని మనం చూస్తూ ఉంటాం. స్ట్రెస్ ఎక్కువగా ఎందుకంటే ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఈ కార్టిజాల్ అనే హార్మోన్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. ఈ రెగ్యులర్గా ఈ కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే ఈ టీఎస్హెచ్ని అప్సెట్ చేయడంలో ఇది దోహదపడుతుంది. దానివల్ల కూడా హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని రకాల థైరాయిడ్ సర్జరీస్లో ఏంటంటే థైరాయిడ్ గ్రంథి వాపు రావడం, గొంతుల గడ్డల్ని మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వాటికి థైరాయిడ్ గ్రంథిని కొంత భాగం కానీ లేదా పూర్తి థైరాయిడ్ గ్లాండ్ కానీ తీసేయాల్సి వస్తుంది. సో అటువంటి వాటిలో కూడా మనము ఈ యొక్క హైపోథైరాయిడిజాన్ని చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఒక్కోసారి పిట్యూటరీ గ్లాండ్కి ట్యూమర్స్ రావడం వల్ల పిట్యూటరీ గ్లాండ్ని తొలగించినప్పుడు ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది లేకపోవడం వల్ల ఈ T3, T4 అనేవి తక్కువగా రిలీజ్ అవుతాయి. అప్పుడు కూడా హైపోథైరాయిడిజాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయుర్వేదంలో ఈ యొక్క హైపోథైరాయిడిజాన్ని డైరెక్ట్గా మెన్షన్ చేయకపోయినా కూడా దీని లక్షణాలని బట్టి దీని ప్యాథోజెనిసిస్ని బట్టి డిస్క్రైబ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన బాడీలో ఉన్న బిఎంఆర్ని మన శరీరంలో ఉన్న దాత్వాగ్నితో కోరిలేట్ చేసుకోవచ్చు ఆయుర్వేదంలో. ఎప్పుడైతే ఈ బిఎంఆర్ డిస్టర్బ్ అవుతుందో, అలాగనే ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం దాత్వాగ్ని డిస్టర్బ్ అవుతుందో దానివల్ల కానీ, లేదా మందాగ్ని వల్ల కానీ, లేదా మేధో ధాతు దృష్టి జరిగి సోతు అవరోధం జరగడం వల్ల కానీ, లేదా వాత కఫ దృష్టి జరిగి పిత్త తగ్గడం వల్ల కానీ ఈ యొక్క హైపోథైరాయిడిజంలో ఉండే లక్షణాలని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ హైపోథైరాయిడిజాన్ని ఎలా కనుక్కోవాలి, ఏమేమి టెస్టులు చేస్తారు? ముఖ్యంగా టీఎస్హెచ్ అనే హార్మోన్ని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్లనే థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో టీఎస్హెచ్ ఇది ఎంత ఉండాలి అంటే 0.4 నుండి 4 వరకు ఈ మధ్యలో ఉంటే నార్మల్గా ఉన్నట్టు. టీఎస్హెచ్ హార్మోన్తో పాటు ఫ్రీ T3, ఫ్రీ T4 మన బాడీలో ఎంత శాతం ఉన్నాయని చెప్తే, సో మెయిన్గా చూసేది ఏంటంటే టీఎస్హెచ్, ఫ్రీ T3, ఫ్రీ T4. ఎప్పుడైతే ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్ వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చిందని డౌట్ వచ్చినప్పుడు యాంటీ-TPO యాంటీబాడీస్ని టెస్ట్ చేస్తాం మనం. సో ఇది హషిమోటోస్ థైరాయిడైటిస్తో మనం రూల్ అవుట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, ఎప్పుడైతే మన ఈ థైరాయిడ్ గ్రంథి వాపు వచ్చి ఉంటుందో అందులో ఉన్న టిష్యూ ఎటువంటిది అనేది తెలుసుకోవడం కోసం మనము అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, లేదా FNAC ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టైటాలజీ అనే పరీక్షను మనం చేస్తూ ఉంటాం. అయితే టెస్ట్ చేసాం సరే, మరి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో ఏంటంటే మనకి మోడర్న్లో చూసుకుంటే లివోథైరాక్సిన్ అనే సప్లిమెంట్ని మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. ఆయుర్వేదంలో మనం చూసుకున్నట్టయితే కాంచనార గుగ్గులు కానీ, వర్ణాది కషాయం కానీ, త్రిఫలా కానీ, గుడూచి కానీ, ఇలాగ డిఫరెంట్ మెడిసిన్స్తో తయారు చేసిన మెడిసిన్స్ కానీ, లేదా బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ని బట్టి దీపన, పాచన, లేఖన, విరేచన, వమన ఇటువంటి ట్రీట్మెంట్స్ని మనము అడ్వైస్ చేస్తూ ఉంటాం. అందరికీ ఒకే ట్రీట్మెంట్ అనేది ఉండదు ఎప్పుడు యూనివర్సల్గా. బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ని బట్టి మెడిసిన్స్ మాత్రమే సరిపోతాయా, లేకపోతే ప్రొసీజర్స్ మాత్రమే సరిపోతాయా అనేది మనము అడ్వైస్ చేస్తూ ఉంటాం. అయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, నాకు హైపోథైరాయిడిజం ఉంది, ఎటువంటి ఆహారాన్ని నేను తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, సోయాతో చేసిన సోయా మిల్క్ కానీ, లేకపోతే సోయా చంక్స్, మన మిల్ మేకర్ అంటాం కదా, సో అటువంటివి కానీ, అటువంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే వీటిలో గైట్రోజన్స్ ఉంటాయి. ఇవి అయోడిన్ డెఫిషియన్సీని కలిగించి థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అయ్యేలా చేస్తాయి. కాబట్టి వీటిని పచ్చిగా అయితే అసలు తీసుకోకూడదు. బాయిల్ చేసినవి వీక్లీ వన్స్ తీసుకుంటే పర్లేదు, కానీ ఎక్కువ సార్లు మాత్రం తీసుకోవడం వల్ల ఈ యొక్క హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ఎక్కువ రోజులు స్టోర్ చేసిన ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, రిఫైనరీ ఆయిల్స్తో యూజ్ చేసిన ఫుడ్ కానీ తగ్గించడం మంచిది. లేదంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా థైరాయిడ్ మీద ఎఫెక్ట్ చూపించకపోయినా మెటబాలిజం మీద ఎఫెక్ట్ చూపించి ఈ వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ, లేకపోతే అన్హెల్తీగా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి.
అయితే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే ఆయుర్వేదం ప్రకారము ఏ ఫుడ్ అయినా కానీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిది. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ క్యారెట్ బీన్స్ ఇలాగ కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ యొక్క హైపోథైరాయిడిజంలో మనకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. అలాగే డైలీ మన ఫుడ్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఏజల్ నట్ కానీ వాల్నట్స్ కానీ బ్రెజిల్ నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ హెల్తీగా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సరే డైట్ ఓకే, మరి ఎటువంటి ఎక్సర్సైజెస్ ఎటువంటి యోగాస్ చేసుకోవడం వల్ల ఈ హైపోథైరాయిడిజాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే సర్వాంగాసనం కానీ మత్స్యాసనం కానీ భుజంగాసనం కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే ఈ థైరాయిడ్ పైన ప్రెషర్ పడడం కానీ లేదా థైరాయిడ్ గ్లాండ్ స్ట్రెచ్ అవ్వడం వల్ల కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ థైరాయిడ్ గ్లాండ్కి అంది థైరాయిడ్ హార్మోన్స్ స్టిమ్యులేట్ అయ్యి థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్గా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఉజ్జయి ప్రాణాయామం ద్వారా ఏంటంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ని స్క్వీజ్ చేసి వదిలే ఈ యొక్క ప్రాణాయామం వల్ల ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్గా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చాలా మంది టీఎస్హెచ్ అనే హార్మోన్ కొంచెమే పెరిగిందిలే, నాకే లక్షణాలు లేవులే, టాబ్లెట్ వేసుకున్న కొన్ని రోజులకి లక్షణాలన్నీ తగ్గిపోయాయిలే అని టాబ్లెట్ని వారి ఇష్టానుసారంగా ఆపేస్తుంటారు. అయితే ఈ హైపోథైరాయిడిజం ఎక్కువ రోజులు ఉండడం వల్ల కానీ లేదంటే డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఈ టాబ్లెట్ ఆపేయడం వల్ల కానీ చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ టెస్ట్ అనేది కంపల్సరీ. ఎప్పుడైతే ఈ హైపోథైరాయిడిజంతో ఉన్న వాళ్ళు కన్సీవ్ అవుతారో వాళ్ళు కానీ థైరాయిడ్ టాబ్లెట్స్ సరిగ్గా వాడకపోతే బేబీ గ్రోత్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అన్కంట్రోల్డ్ వెయిట్ పెరగడం కానీ లేకపోతే స్టడీస్ పైన కానీ లేకపోతే వర్క్ పైన కానీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం కానీ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు స్త్రీలలో అయితే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం కానీ హెవీ మెడిటేషన్ అవ్వడం కానీ ఇటువంటివి మనం జనరల్గా చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో ఒకవేళ కంజెనేటల్గా హైపోథైరాయిడిజం ఉన్నట్టయితే వారికి సరిగ్గా ట్రీట్మెంట్ అందించకపోతే వాళ్ళల్లో క్రెటినిజం అనే డిసీజ్ని మనం చూడొచ్చు. సో దాంట్లో ఏంటంటే పిల్లల్లో బుద్ధిమాంద్యత కలిగి వారు సరిగ్గా బ్రెయిన్ గ్రోత్ డెవలప్మెంట్ లేక ఫిజికల్గా గ్రోత్ డెవలప్మెంట్ లేక మెంటల్గాను డెవలప్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎవరైనా ఈ హైపోథైరాయిడిజంతో ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ ట్యాబ్లెట్స్ సరిగ్గా వాడకపోతే ఈ కాంప్లికేషన్స్ అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ట్యాబ్లెట్స్ సొంతంగా ఆపేయకూడదు. చివరిగా చెప్పేది ఏంటంటే హైపోథైరాయిడిజం అనేది భయపడాల్సిన వ్యాధి కాదు. అలా అని నిర్లక్ష్యం చేస్తే చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సరైన సమయంలో డయాగ్నోసిస్ చేసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకొని సరైన డాక్టర్ దగ్గర చూయించుకున్నట్టయితే ఈ హైపోథైరాయిడిజం బారిన పడకుండా నార్మల్గా హెల్తీ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క ట్రీట్మెంటో లేకపోతే యూట్యూబ్లో ఈ ఒక్క ఆకు తింటే సరిపోతుంది లేకపోతే ఈ యొక్క సూపర్ ఫుడ్ సరిపోతుందని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఏ ఒక్కటో దీనికి మాత్రం సరిపోవు. కలెక్టివ్గా మెడిసిన్స్, యోగా, ప్రాణాయామ, ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అవాయిడ్ చేస్తూ స్ట్రెస్ని కంట్రోల్ చేస్తూ ఇలా వీటన్నిటినీ చేసుకుంటూ ఉంటే ఈ హైపోథైరాయిడిజాన్ని మనము కంట్రోల్ చేయవచ్చు. మీరు ఈ ఇందాక చెప్పినటువంటి లక్షణాలతో బాధపడుతున్నట్టయితే ఫస్ట్ వెళ్ళి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు థైరాయిడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది. చిన్న చిన్న హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల మనము హెల్తీ లైఫ్ని లీడ్ చేయవచ్చు. మా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. మీ కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళను హెచ్చరించండి. ఇంకా మీకు థైరాయిడ్ గురించి ఎటువంటి సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.